గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిర్వాణ ఎడ్యుపోర్ట్. మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ వారి డిగ్రీ కాలేజెస్లో ప్రవేశానికి నోటిఫికేషన్. సో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు 2025-26 సంవత్సరానికి గాను. ఇక్కడ తేడా ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్లకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి తేడానైతే నేను ఒక్కసారి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో అంటే 2024-25 సంవత్సరం వరకు కూడా ఏ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అయినా కావచ్చు, అది సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మహాత్మా జ్యోతిబా పూలే కానీ, అలాగే మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఇంకేదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, వీటన్నింటికి ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్గా సెలెక్షన్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఆ మార్పు చేంజ్ చేశారు. గతంలో ఉన్నటువంటి విధంగానే అంటే ఇంతకుముందు అలాగే ఉండేది. ఇంటర్మీడియట్కి కానీ డిగ్రీకి కానీ ఇంటర్మీడియట్కి అయితే 10th మార్క్స్ బేస్డ్గా, డిగ్రీకి అయితే ఇంటర్ మార్క్స్ బేస్డ్గా అడ్మిషన్ అయితే ఇచ్చేవారు. సో దాన్నే మళ్ళీ రీస్టోర్ చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ అయితే అలాగే ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద మార్పు అని మనం చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఒకసారి ముందు చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/4/2025 అంటే ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్కి 5/5/2025 అంటే 5th May 2025 అంటే ఈ పీరియడ్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ స్కూల్స్ మీన్స్ ఈ కాలేజెస్ అన్నీ, డిగ్రీ కాలేజెస్ అన్నీ మీడియం ఆఫ్ ఇంగ్లీష్లో మాత్రమే కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తున్నాయి. తెలుగు మీడియం అనేది లేనే లేదు. సో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన అనేది ఉంటుంది. సో కాలేజెస్ వివరాలకు వస్తే మనము ప్రాస్పెక్టస్ చూసుకున్నట్లయితే టోటల్ ప్రతి జిల్లాలో ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి, నిర్మల్లో ఎన్ని ఉన్నాయి, మంచిర్యాల లోపల ఎన్ని ఉన్నాయి, ఆసిఫాబాద్లో ఎన్ని ఉన్నాయి, అలా ప్రతి ఈస్ట్ వైల్ జిల్లాలో, అలాగే కొత్త జిల్లాల్లో ఎలా ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, మెన్కి ఎన్ని ఉన్నాయి, దాంట్లో రిజర్వేషన్కు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, బీఎస్సీ ఎంపీసీనా, బీఎస్సీ ఎంబీజెడ్సీనా, ఇంకా హెచ్ఈపీనా, బీఏనా, బీకామా, ఏ కోర్సులని ఏ కాలేజీలో ఆఫర్ చేస్తున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ మనకు ప్రాస్పెక్టస్ పెట్టారు. ఆ ప్రాస్పెక్టస్ లోపల ఇవ్వడం జరిగింది. 10 పేజీల ప్రాస్పెక్టస్ అయితే ఉంది. ఆ ప్రాస్పెక్టస్లో మనకు ఏ కాలేజీలో ఏ గ్రూపులు ఉన్నాయి అనేటటువంటి అంశం అయితే ఉంది. సో మనం ఒక్కసారి మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి వెబ్సైట్ని కనుక విజిట్ చేసి మనకి డీటెయిల్స్ వస్తాయి. ఆ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను అందుబాటులోకి పెట్టేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు దాన్ని యాక్సెస్ చేయవచ్చు. సో కాలేజెస్ విషయానికి వస్తే అన్ని జిల్లాల్లో ఉన్నాయి. మ్యాక్సిమం మెన్కి, విమెన్కి రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఎంతెంత ఉన్నది కూడా దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లై అంటే ఇప్పుడు అప్లై చేయడానికి కాస్త ఫీ ఉంది. తర్వాత అడ్మిషన్ టైంలో మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు, కాస్ట్ అండ్ డిపాజిట్ కింద 1000 రూపాయలు, దోస్త్ అంటే డిగ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫీ 225 రూపీస్, మొత్తంగా 2225 రూపాయలు అయితే మనం కట్టాల్సి ఉంటుంది డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ అయ్యే రోజు నాడు. ఓకే, సో సీట్ వచ్చిన తర్వాత విషయం, అది ఇప్పుడే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సీట్ వచ్చిన తర్వాత. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మార్చ్ 2025 జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనే కండిషన్ అయితే పెట్టడం జరిగింది. మిగతా సప్లిమెంటరీ కావచ్చు, ఇన్స్టాంట్ కావచ్చు, ఆ ఎగ్జామ్స్ లోపల క్వాలిఫై అయినటువంటి పిల్లలైతే అర్హులు కాదు. మార్చ్ 2025లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లోపల ఫస్ట్ అటెంప్ట్లో
పాస్ అయినటువంటి వాళ్ళు. తర్వాత దీనికి పర్సెంటేజ్‌ని కూడా పెట్టారు. 50% ఆఫ్ ద మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు. సో, 1000కి 500. 500 కంటే ఎక్కువ వచ్చినటువంటి పిల్లలకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అంటే 50% రాగానే వచ్చినట్టా అంటే కాదు. జస్ట్ మినిమమ్ క్రైటీరియా అయితే అది. సో, దానికంటే పైన ఉన్నటువంటి వాళ్ళకే వస్తది. అలాగే ఎస్సీ, ఎస్టీలకైతే 40%. ఓకే. ఎస్సీ, ఎస్టీలకైతే 5% తక్కువ ఉంటుంది. 40% కాదు. ఇంగ్లీష్ లోపల 40% వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకైతే దీంట్లో 5% సడలింపు అనేది ఉంటది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఇక్కడ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సుల్లో ఎవరెవరు అర్హులు అనేటటువంటి పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బీఎస్సీ ఎంపీసీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్‌లో కంపల్సరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. అలాగే బీఎస్సీ ఎంపీజీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ దీంట్లో ఎంపీజీలో జాయిన్ అవ్వాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ చదివి ఉండాలి. ఓకే. ఈ విధంగా దాదాపుగా మనకు 32 కోర్సెస్‌ని ఆఫర్ అయితే చేస్తా ఉన్నారు. బీఏ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ లాంటి కోర్సులు కూడా ఉన్నాయి ఇందులో. బీఏ హెచ్ఈపీ ఉంది, బీఏ ఈపీహెచ్ ఉంది, బీకామ్ జనరల్ ఉంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది. ఓకే. బీఎస్సీ ఏఎన్పిహెచ్ బీఎస్సీ ఉంది, అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, బొటానిక్, కెమిస్ట్రీ. ఈ విధంగా చాలా కోర్సెస్‌ని అయితే ఈ డిగ్రీ కళాశాలల లోపల ఇచ్చారు. ఏ ఏ కాలేజీలలో ఈ కోర్సులు ఉన్నాయనేది పైన టేబుల్‌లో ఉంది. మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇక రిజర్వేషన్ విషయానికొస్తే ఎస్సీకి 15%, ఎస్టీకి 5%, బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈకి 10%, ఈబీసీకి 2%, ఎంబీసీకి 5% అండ్ ఆర్ఫన్స్‌కు 3% అనేది కేటాయించబడి ఉంది ఇందులో. ఈ రిజర్వేషన్ అయితే ఫాలో అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతుంటే అంటే వీళ్ళని బోర్డర్స్ అంటారు. బోర్డర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బోర్డర్, నాన్ బోర్డర్ 2 ఉంటాయి ఇందులో. సో, బోర్డర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్స్ తరపున వాళ్ళు అప్లై చేస్తారు. సో, అట్లాంటి వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. బయట చదువుతున్నటువంటి నాన్ బోర్డర్స్ పిల్లలు అంటే ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు అండ్ అదర్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్‌లో చదువుతున్నటువంటి పిల్లలు మాత్రం దీంట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్‌లో చదువుతున్నటువంటి బోర్డర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ ఆల్రెడీ అప్డేట్ చేస్తారు. సో, మీరు ప్రత్యేకించి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళకు ప్రయారిటీ కూడా ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ ఫీజు వచ్చేసి ₹200 ఉంది. ₹200 మనం పే చేయడం ద్వారా 16/4/2025 నుంచి మే 5 వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఆన్‌లైన్ అప్లికేషనే. వన్స్ ₹200 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. జర్నల్ నెంబర్. మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ మొబైల్ నెంబర్‌కి వస్తుంది. లేదా మీరు స్క్రీన్ షాట్ ఆర్ ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో, అప్లికేషన్ చేసుకునే ముందే ఒకసారి మోడల్ అప్లికేషన్ కూడా ఇందులో వెబ్‌సైట్‌లో ప్రాస్పెక్టస్‌లో పెడతారు. సో, మోడల్ అప్లికేషన్ చూసుకొని అందులో అవసరమైనటువంటి డేటా ఏదైతే ఉందో మనము ముందస్తుగానే ఒక పేజ్ పైన రాసుకొని పెట్టుకుంటే బెటర్. ఒక ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. అలాగే ఆ ఫోటోగ్రాఫ్ 50 KB లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్‌గా ఎంటర్ చేసినట్లయితే వీళ్ళు ఆటో ట్రాక్ చేయొచ్చు. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు స్కోర్ చేసినటువంటి మార్క్స్ ఇంటర్మీడియట్‌లో స్కోర్ చేసినటువంటి మార్క్స్ వీళ్ళే ఆటో ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత ఈ అప్లికేషన్‌లో మీరు డేటా ఫిల్ చేసిన తర్వాత మ్యాక్సిమం ప్రిఫరెన్సెస్ పెట్టొచ్చు. మీరు తీసుకున్నటువంటి కోర్స్ బేస్డ్‌గా ఆ కోర్సుల్లో కూడా ప్రయారిటీ ఇస్తూ మీకు ఏ ఏ కాలేజీలలో మీకు సీట్లు కావాలో ప్రయారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటివి లేదా మీకు అనుకూలంగా అనిపించినటువంటివి లేదా బిల్డింగ్ కావచ్చు, ఫెసిలిటీ కావచ్చు, స్టాఫ్ గాను మీరు
ఏ విధంగా చూజ్ చేయదలుచుకున్నారో దాన్ని బేస్డ్గా మీరు ప్రయారిటైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ ఉన్నప్పటికీ మీరు ఎక్కడదో వర్స్ట్ కాలేజ్ పెట్టినట్లయితే మీకు ఆ కాలేజే అలాట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ పెట్టేటటువంటి ప్రయారిటీ కాలేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి కాలేజెస్ అయి ఉండాలి. మీరు తెలుసుకొని 1-2 సార్లు తెలుసుకొని పెట్టుకోవడం బెటర్. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ప్రిఫరెన్సెస్ కరెక్ట్గా పెట్టినట్లయితే మనకు మంచి కాలేజ్ అయితే అలాట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మీరు దాని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని మీకు ఎవిడెన్స్గా ఫర్దర్గా ఎవిడెన్సెస్ కోసం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సీట్స్ అలాట్మెంట్ జరుగుతాయో ఏదన్నా తేడా అనిపిస్తే మీరు దాన్ని ఎవిడెన్స్ చేసుకొని మీకు లోకల్లో రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, సెక్రటరీ లెవెల్ వరకు కూడా మీరు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు చేసినటువంటి అప్లికేషన్ ఖచ్చితంగా భద్రపరుచుకుంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ షల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్: మెరిట్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ప్రయారిటీ అయితే మెరిట్, తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్, తర్వాత రిజర్వేషన్ అండర్ స్పెషల్ కేటగిరీ అంటే ఆర్ఫన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ టై అమాంగ్ ద క్యాండిడేట్స్, ఒకవేళ ఇద్దరిలో సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక ద మెరిట్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఇంటర్మీడియట్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ బేస్డ్గా ఇద్దరికి ఇంటర్మీడియట్లో ఒకే రకమైనటువంటి మార్క్స్ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక ఆప్షనల్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఓకే. If the tie still persists, higher marks secured by the candidate in English will be taken in the consideration. ఒకవేళ ఆప్షనల్ మార్క్స్లో కూడా సేమ్ ఉన్నట్లయితే కనుక ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. ఇది రూల్. ఇఫ్ ద టై పర్సిస్ట్ ఇట్ విల్ బి డిసైడెడ్ బై టేకింగ్ అడ్వాన్స్డ్ ఏజ్ యాజ్ క్రైటీరియా. ఒకవేళ మార్క్స్ సేమ్ ఉండి ఆప్షనల్ మార్క్స్ సేమ్ ఉండి ఇంగ్లీష్ మార్క్స్ కూడా సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఏజ్ని తీసుకుంటారు. ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మనము డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి లింక్లో మళ్ళీ అగైన్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏది నోటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ కంప్లీషన్ తర్వాత ఈ ప్రాసెస్ ఒక 10 డేసా 15 డేసా 20 డేసా వాళ్ళు ఏదో టైం తీసుకొని మళ్ళీ సెలెక్టెడ్ లిస్ట్ పెడతారు. సో ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు అలాట్ అయినటువంటి కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేశాను అనుకుంటున్నాను, ఏవైతే మిస్ కాలేదు. సో మీ అర్హతలు చెక్ చేసుకొని ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి హాస్టల్స్ కాబట్టి అందులో దట్టు విమెన్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయిలు ఎక్కువ శాతం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ లోపల ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఏం లేదు కాబట్టి కేవలం మార్క్స్ బేస్డ్గానే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించకుండా అప్లై చేసుకొని ఇది చేయాల్సిందిగా I wish you all the very best. Thank you.